నా కాళ్ళు పట్టాల్సి వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఫీల్ అవుతాను? వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నేను నీలాంటి అడ్డగాడిద కాళ్ళు పట్టుకున్నాను. అది ఆ గాడిద గొప్పతనమో ఈ అడ్డగాడిద గొప్పతనమో కాదు, పరిస్థితుల ప్రభావం. అసలు మీ ఆయన నా కాళ్ళు పడుతుంటే మధ్యలో నువ్వెందుకు అడ్డొచ్చావు? ఆయన నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. నా కాళ్ళు పడుతుంటే నీకేంటి నష్టం? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ భర్త అయ్యుంటే నాకేం కష్టమో నష్టమో ఉండేది కాదు. దురదృష్టవశాత్తు ఆ బిడ్డకి తండ్రి నా భర్తే కాబట్టి ఆయన అడ్డగాడిదల కాళ్ళు పట్టుకుంటుంటే నాకు కష్టం. ఓకే, నేను స్టేషన్లోనే ఉన్నాను, రండి మాట్లాడదాం. ఓకే, ఉంటాను. ఏంట్రా ఇలా సడన్గా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? నీతో కొంచెం మాట్లాడాలరా. రా కూర్చో. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో నీకు తెలీదా? అమ్మా నాన్న మధ్య ఎంత దూరం పెరిగిందో నీకు తెలీదా? మావయ్య గారు టిఫిన్ చేయరంట, ఆయనకు పోటీగా అత్తయ్య గారు కూడా తినరంట. అలా జరిగిందని నీకు తెలుసు కదా. అంతకుముందు అమ్మ టాబ్లెట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా నాన్న ఒప్పుకోలేదంట. ఏంట్రా ఇది? ఇంట్లో అలా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? అమ్మ నాన్నల మధ్య అంత దూరం పెరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి కదా, నాన్న మనసు మార్చాలి కదా. అసలు అమ్మా నాన్నల మధ్య ఇలా జరగటం అనేది మనం ఎప్పుడన్నా చూసామా? మనకు ఊహ తెలిసాక ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇప్పుడు కిరణ్ చేసిన తప్పు వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. చా, వాడినంటే ఎలాగో మార్చలేం, వాడికి బుద్ధి చెప్పలేం. కనీసం ఇంట్లో పరిస్థితులన్నా మార్చాలి కదరా. అమ్మ నాన్నల మధ్య దూరాన్ని తగ్గించడానికి, మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యాలి కదరా. చేస్తున్నాన్రా, నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. నాన్న సంగతి నీకు తెలిసిందే కదా. తేడా వస్తే ఎవరి మాట వినరు, ఎవరిని క్షమించరు. కిరణ్ జీవితంలో నుంచి ఆ పల్లవి అనే రాక్షసి పోతే తప్ప నాన్న బాధ, కోపము రెండూ తగ్గవు. ఆ కోపము, బాధ తగ్గితే తప్ప అమ్మా నాన్నల మధ్య దూరం తగ్గదు. అందుకని నేను అట్నుంచి నరుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పల్లవి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని, తన ప్లాన్ ఏంటో తెలుసుకుని, తన నిజస్వరూపాన్ని బయటపెట్టి కిరణ్ చేతే తనని మెడపట్టి బయటకి గెంటిస్తాను.
మన ఇంటికి పట్టిన శనిని వదిలిస్తాను. ఆ పనేదో త్వరగా చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. హ్మ్. ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నాను. త్వరలోనే ఆ పల్లవి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నువ్వు ఫీల్ అవ్వకు. ఇప్పుడు నాకు కొంచెం నిశ్చింతగా ఉందిరా. వస్తాను. హ్మ్. సంజయ్, అవును, ఇంట్లో టాబ్లెట్ల విషయంలో జరిగిన గొడవ, టిఫిన్ విషయంలో జరిగిన గొడవ నీకెలా తెలుసు? మీ వదిన చెప్పిందిరా. వదిన చెప్పిందా? వదినకెలా తెలుసు? ఏమో మరి, తనకెలా తెలిసింది? ఈ ఇంట్లో నాన్న బెడ్రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ మీ ఇంటి దాకా వచ్చిందంటే ఎవరి ద్వారా వచ్చుంటుంది? హూ ఈస్ ద బ్లాక్ షీప్? అక్క, అలాగే అక్క. సరే అక్క, నువ్వు చెప్పాక కాదంటానా అక్క? ఆయన వచ్చారక్క, నేను మళ్ళీ చేస్తాను. ఎవరి ఫోన్? మేఘన్ అక్క. ఓ, ఆ నక్కేనా? నక్క కాదు అక్క, మా మేఘన్ అక్క. అదో నక్క, నువ్వు దానికొక తోక. హలో, మీరు నన్నేమైనా అనండి, మా అక్కనంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఓకే, అర్థమైంది. అక్కడి విషయాలు ఇక్కడికి ఎలా వస్తున్నాయో ఇప్పుడు అర్థమైంది. ఇక రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళన్నయ్యా. ఓకేరా. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నేను నీలాంటి అడ్డగాడిద కాళ్ళు పట్టుకున్నాను. ప్రెగ్నెంట్ నని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మనసుని కష్టపెట్టావు కదా, మరి దానికి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. నీ మనసుని కూడా కష్టపెట్టాలి కదా. పెడతా. ఏంటుషా, అప్పటినుంచి కాళ్ళు పడుతూనే ఉన్నావా? నా కాళ్ళ నొప్పులు తగ్గాయి వద్దు అని చెప్తున్నా కూడా అక్క వినట్లేదండి. ఇలా కాళ్ళు పడుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అంటూ పాపం అప్పట్నుంచి పడుతూనే ఉంది. నేను చెప్పాను కదక్కా. తను చెప్పినప్పుడు ఆపేయచ్చు కదా ఉషా. పల్లవి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది కిరణ్ గారు. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, మొన్న డాక్టర్ గారు చెప్పింది మీకు గుర్తుందా? ఏ విషయం? అదేనండి, ప్రెగ్నెంట్ లేడీస్ ఇష్టమైన వాతావరణంలో ఉంటూ ఇష్టమైన వ్యక్తుల్ని చూస్తూ ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండాలని చెప్పారు కదా. చెప్పారు. ఈ ఇంట్లో నాకు చాలా ఇష్టమైన వాతావరణం ఉంది. ఉషాక్క నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ ఉంది. ఇక మిగిలింది ఇష్టమైన వ్యక్తుల్ని చూస్తూ గడపడం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రైన మీకన్నా నాకు ఇష్టమైన వ్యక్తులు ఇంకెవరుంటారండి? అందుకని చిరునవ్వులు చిందించే మీ ఫోటో ఒకటి నా రూమ్లో పెడితే ఆ ఫోటోని చూస్తూ హ్యాపీగా గడిపేస్తాను.
ఫోటోలు చూస్తూ హ్యాపీగా గడపడం ఎందుకు? మనిషి ఎదురుగా ఉన్నారు కదా. ఎదలో అయితే 24 గంటలు ఉండొచ్చు, కానీ ఎదురుగా ఎవరు 24 గంటలు ఉండరు కదక్కా. చూడాలనిపించినప్పుడల్లా చూడలేం కదా. అదే ఫోటో ఉంటే చూస్తూ ఉండొచ్చు కదక్కా. ఏంటక్కా అంత ఆలోచిస్తున్నావు? ఆయన ఫోటో నా రూమ్లో పెట్టడానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే వద్దులే, పెట్టొద్దు. నువ్వన్నట్టు ఆయన ఎదురుగానే ఉంటాడు కాబట్టి కనపడినప్పుడల్లా ఆయన చూసి తృప్తి పడుతూ సర్దుకుపోతాను. సరే, ఆయన ఫోటో తీసుకొచ్చి నీ రూమ్లో పెడతాను, సరేనా? థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైందా నాకేం అభ్యంతరాలు లేవు అని? బాగా అర్థమై ఉంటుందిలే. నీ కాపురంలో నిప్పులు పోసి నీ భర్త బిడ్డకి తల్లిగా మారుతున్న ఈ మహాతల్లిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవటానికి నీకు అభ్యంతరం లేనప్పుడు నీ భర్త ఫోటో ఆ రూమ్లో పెట్టుకోవడానికి అభ్యంతరం ఉండదని చాలా బాగా అర్థమై ఉంటుంది. మా వదిన మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మహారాణిలాగా ఇంట్లో బ్రతికేస్తున్నావేమో, ఇంతకింత అనుభవిస్తావు. వారసునిస్తున్నావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను మా వదిన భరిస్తుందే తప్ప నువ్వేదో ఘనకార్యం చేశావని నిన్ను గౌరవిస్తూ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోలేదు. మా వదినది పెద్ద మనసు కాబట్టి ఇలా నిన్ను భరిస్తుంది. అదే నేనైతేనా జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చేసేదాన్ని. ఏంటి రేణు, ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఏ ఉషా, నా గురించి ఇంత తప్పుగా మాట్లాడి ఇంట్లో నేనెందుకు ఉండాలి? మీ ఇంటికి వారసుని ఎందుకు ఇవ్వాలి? నేను వెళ్ళిపోతాను. ఈ ఇల్లు వదిలేసి నా దారి నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో, పీడ విరగడైపోతుంది. రేణు, తప్పు, అలా మాట్లాడకూడదు. మనం ఇష్టపడి తనని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడకూడదు. చాలే మీ వదిన మరదళ్ళ డ్రామాలు. ఆవిడేమో తిట్టడాలు, నువ్వేమో పెద్ద మనుషుల ఆపడాలు. నాకు అర్థం కాదనుకుంటున్నావా? ఇన్ని మాటలు పడుతూ నేను ఇక్కడ ఉండను. వెళ్ళిపోతాను. నా దారి నేను వెళ్ళిపోతాను. సారీ. నా ఆడపడుచు తరపున నేను సారీ చెప్తున్నాను. నిన్నిక్కడికి తీసుకొచ్చింది రేణు కాదు, నేనేదన్నా ఒక మాట అంటే, నేను నిన్ను బాధ పెడితే అప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే అర్థం ఉంది. తను చిన్నపిల్ల, ఏదో ఆవేశంలో మాట్లాడింది. పెద్దదానివి, నువ్వు సీరియస్గా తీసుకోకూడదు కదా. దయచేసి ఇంకెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నద్దు. ఆయన చాలా బాధపడతారు.
రాక్షసి మీద నీకేం కోపం లేదా వదినా? అలా నెత్తికెక్కించుకుంటున్నావు? అన్నయ్య చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? లేదు, మీ అన్నయ్యని సంతోష పెడుతున్నాను. నువ్వు బాధపడుతూ ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం ఏంటొదినా? ఇక్కడ నీ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అమ్మా నాన్న పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఏమైంది? ఎప్పుడూ లేనిది వాళ్ళిద్దరి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిపోయింది. ఈ రోజు నుంచి మన ఇద్దరం భార్యాభర్తలం కాదు. ధర్మేచ అర్థేచ కామేచ నాది చరామి అంటూ ఉషాకి ప్రమాణం చేసి కలిసి నడవాల్సిన వాడే కళ్ళు కప్పి దారి తప్పి తప్పుడు దారుల్లోకి వెళ్ళాడు నీ కొడుకు. టిఫిన్ ఎవరు చేశారమ్మా? అత్తయ్య గారు చేశారు మామయ్య. కొందరు చేసే వంటలు తినటానికి నేను సిద్ధంగా లేను. కిరణ్ విషయంలో సంజాయిషి ఇచ్చే అర్హత కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అది వదినా అక్కడి పరిస్థితి. నువ్వు తప్ప అక్కడి పరిస్థితిని ఎవ్వరూ మార్చలేరనిపిస్తుంది వదినా. నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మా నాన్నల్ని ఒకటి చేయాలి. నేను మీ అన్నయ్య సాయంత్రం ఇంటికొచ్చి మావయ్య గారితో మాట్లాడతాం. థ్యాంక్స్ వదినా. హలో పల్లవి. హలో అక్క. ఇప్పుడే నువ్వు పంపించిన సినిమా చూశాను. ఎలా ఉందక్క? నా లైఫ్లో ఇలాంటి సీన్ చూస్తానని అనుకోలేదు. చూపించేశావు. ఇదంతా నీ గొప్పతనమే అక్క. నువ్వు నాకు ఈ ఇంట్లోకి ఎంట్రీ వచ్చేలా చేసావు. ఇక నేను ఆడుకోవడం మొదలు పెట్టాను. వెరీ గుడ్ పల్లవి. ఇప్పుడు నీ కాళ్ళు నొప్పులు తగ్గడం కోసం ఉషా నీ కాళ్ళు పట్టింది. రేపు తన కాపురాన్ని కూల్చేద్దని నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి రావాలి. వస్తుందక్క, తప్పకుండా వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ ఉషా అంత తేలిగ్గా లొంగే రకం కాదు కదా. లొంగుతుంది పల్లవి, చచ్చినట్టు అది లొంగుతుంది. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ఆల్ ది ద బెస్ట్. బెస్ట్. అతి తొందరలో అది ఏడుస్తూ నీ కాళ్ళు పట్టుకునే సీన్ వస్తుంది. రికార్డ్ చేసి పంపించు, ఓకేనా? ఓకే అక్క. బాయ్ బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? పల్లవి అంటే ఆ రోజు గుళ్ళో తన మొగుడు దుబాయ్లో ఉండగా కడుపొచ్చింది అంది తనే కదా? అవును. వేరే వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప నీకు ఆ పిల్లకి వేరే పనే లేదమ్మా. ఎదుటి వాళ్ళ మీద పడి ఏడిచేవాళ్ళు ఏకాఏకి నరకానికి పోతారట.
ఇప్పుడు మాత్రం స్వర్గంలో ఉన్నానా ఏంటి? నువ్వు నాకు ప్రతిరోజు నీ మాటలతో నరకం చూపిస్తూనే ఉన్నావుగా. నా చూపించేదేటమ్మా, నువ్వు చేసిన దానికి ఫలితం ఆ దేవుడే నీకు చూపిస్తాడు. యాపయత్నం నాటి తీపికాయలు రావాలంటే ఎట్టా వస్తాయమ్మా? ఇప్పటికైనా నా మాటిని. వినను. నువ్వే నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళా. మంచి చెప్పేవాళ్ళ మాటలు ఎనరు, ముంచేవాళ్ళ మాటలే ఎంతారు. ఏడు చేస్తాం. డాడీ చేసిన అతి పెద్ద తప్పు ఇవన్నీ నా కొంపకు పంపించడం. హలో మాగి, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? తరుణ్ నన్ను పట్టుకోవడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. నేను దొరికానంటే నా దగ్గరున్న శ్రీవాణి కూడా దొరుకుతుంది. శ్రీవాణి దొరికిందంటే, జరిగింది జరిగినట్టుగా పోలీసులకి చెప్పిందంటే నువ్వు కూడా దొరికిపోతావు. నాతో కలిసి చెప్పకూడదు తింటావో, నన్ను మీ మరిది భార్య నుంచి తప్పిస్తావో ఆలోచించుకో. నీది ఖాళీ జీవితం కదా. భర్త లేకుండానే బిడ్డని కంటే అది ఖాళీ జీవితమే కదా. సొంత మనిషిలా భావించి ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్న ఆ దరిద్రాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. హలో సుప్రియ, నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసిన కేసుల్లో పల్లవి అని ఎవరైనా ఉన్నారా? తొందరలోనే ఆ పల్లవి పీడ నీకు వదిలేలా ఉంది.